శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓ గణానాథ, కోటి కోటి ప్రణామములు. నీ దివ్య ఆశీస్సులతో మొదటి 16 అధ్యాయాలు వాటి యొక్క శ్లోక తాత్పర్యాన్ని తెలుగు ఇంగ్లీష్లో చదువుకోవడం నీ దివ్య ఆశీస్సులతో దిగ్విజయంగా కొనసాగించాం. ఇప్పుడు ఈ వీడియోలో 17వ అధ్యాయం 8వ శ్లోకం నుంచి 14వ శ్లోకం యొక్క తాత్పర్యం తెలుగు ఇంగ్లీష్లో చదువుకుందాం. ముందుగా 8వ శ్లోకం, వాటి యొక్క తాత్పర్యం. 8వ శ్లోకం: ఆయుః సత్వబలారోగ్య సుఖప్రీతి వివర్ధనాః రస్యా స్నిగ్ధాః స్థిరా హృద్యా ఆహారః సాత్వికా ప్రియాః. ఈ 8వ శ్లోకం యొక్క తాత్పర్యం ఏంటంటే, కృష్ణుడు అర్జునుడు అడిగిన ప్రశ్నకి సమాధానంగా కొనసాగింపుగా, సత్వగుణములలో ఉండేవానికి ప్రియమైన ఆహారములు ఆయువు వృద్ధి చేయును, జీవన అస్తిత్వమును పవిత్రము చేయును, బలము, ఆరోగ్యము, ఆనందము, తృప్తిని కలిగించును. అట్టి ఆహారములు రసవంతములు, మృదు మధురములు, ఆరోగ్యకరములు, హృదయమునకు ప్రీతిని కలిగించును అని అయి ఉండును అని మనం 8వ శ్లోకం యొక్క తాత్పర్యంగా మనం ఈ 17వ అధ్యాయం శ్రద్ధాత్రయ విభాగం నుంచి మనం తెలుసుకోవచ్చును. With continuation of the previous video, today we are going to study the meanings of the slokas from 8 to 14 of the chapter 17 Shraddhatraya Vibhaga. So with that context, meaning of the 8th sloka like this: foods that increase life, purity, strength, health, happiness and cheerfulness, which are savory, fatty, substantial and agreeable. These are dear to the Sattvic. This was the meaning of the 8th sloka. Now let us move to the next sloka. 9వ శ్లోకం, రాజసిక్ ఫుడ్. 9వ శ్లోకం ఏం చెప్తుందంటే, కట్వం లవణ్యాత్యుత్రిష్టక్షుణా వృక్షా విదాహీనః ఆహారా రాజసస్యేష్టా దుఃఖ శోకామయా ప్రదాః. ఈ 9వ శ్లోకం ఏం చెప్తుందంటే, మిక్కిలి చేదైనది, మిక్కిలి పుల్లనివి, మిక్కిలి ఉప్పుతో నిండినవి, మిక్కిలి వేడిగా ఉండునవి, మిక్కిలి తీవ్రమైనవి, మిక్కిలి రసహీనమైనవి, మంట కలిగించినటువంటి ఆహారములు రజోగుణములోని వారికి ప్రీతికరములు. అట్టి ఆహారములు దుఃఖమును, శోకమును, రోగమును కలిగించును అని మన 9వ శ్లోకం యొక్క తాత్పర్యంగా మనం చదువుకోవచ్చును. ఈ శ్లోకం యొక్క తాత్పర్యం ప్రెసెంట్ లైఫ్ స్టైల్ డిసీజెస్కి మంచి లెసన్గా మనం కన్సిడర్ చేయొచ్చు. ఎక్స్టెన్సివ్ టేస్టీ ఫుడ్, ఏవైతే ఈ రుచులు ఈ శ్లోకంలో పొందుపరిచారో మన జీవన నాడికి మన డాక్టర్లు, వైద్యులు, వైద్య బృందాలు మనల్ని హెచ్చరిస్తున్న స్థితిని మన భగవద్గీతలో మంచి ఉదాహరణగా మనం ఈ శ్లోకాన్ని 9వ శ్లోకం 17వ అధ్యాయంని ఉటంకించవచ్చు. సో 9th sloka, rajasic food, which conveys that, which implies from the 17th chapter 9th sloka, foods that are bitter, sour, salty, excessively hot, pungent, dry and burning. These are all liked by the rajasic and produce pain, grief and disease. This was the
true meaning of that, what is the current scenario happening in our societies, how the people are facing serious lifestyle diseases which we can apply to our day-to-day life. తదుపరి మనం తామసిక్ ఫుడ్. పదో శ్లోకం. యథాయామ్యం గతారసం పూతి పర్యుషితం చ యత్ ఉచ్ఛిష్టమపి చామధ్యం భోజనం త మన ప్రియం. ఈ పదో శ్లోకం యొక్క తాత్పర్యం ఏంటంటే మనం ఈ విధంగా చదువుకోవచ్చును. భుజించుటకు 3 గంటల ముందుగా వండబడిన ఆహారము రుచిహీనమైనది, దుర్వాసనతో కూడిన కుళ్ళునది, ఇతరులు తినగలిగిన మిగిలినది ఎంగిలి, మరియు నిర్దిష్ట పదార్థములతో కూడిన ఆహారము తమో గుణములలో వ్యక్తులకు ప్రీతికరము. ఈ శ్లోకం యొక్క సారాంశం ప్రెసెంట్ చాలా వరకు చాలా కుటుంబాల్లో స్టూడెంట్స్ దగ్గర నుంచి ఎంప్లాయీస్ అన్ని రకాల జీవులకి ఈ పద్యం యొక్క సారాంశం చక్కగా ఉదహరించుకోవచ్చు. 10th sloka of the chapter 17 conveys like this: food that is stale, tasteless, putrid, rotten, refuse and impure. This is the food dear to the thematic. తదుపరి మనం 11వ శ్లోకం వాటి యొక్క సారాంశం కూడా ఈ విధంగా మనం చదువుకోవచ్చును. 11వ శ్లోకం. అఫలాకాంక్షి బిర్యజ్ఞో విదిదుష్టోయ ఇజ్యతే యష్టవ్యమేవేతి మనః సమాధాయ సాత్వికాః. ఈ 11వ శ్లోకం యొక్క తాత్పర్యం ఏంటంటే శాస్త్ర నిర్దేశానుసారము తమ స్వధర్మమును భావిస్తూ ఫలములను ఆకాంక్షించని వారిచే చేయబడు యజ్ఞములలో సాత్విక యజ్ఞము అనబడును. ఈ 11వ శ్లోకం యొక్క తాత్పర్యంగా మనం ఈ విధంగా చదువుకోవచ్చును. The 11th sloka meaning conveys like this: that sacrifice which is offered according to the scriptural laws by those who expect no reward and firmly believe that it is their duty to sacrifice. It's a sattvic. తదుపరి మనం 12వ శ్లోకం రాజసిక్ సాక్రిఫైస్. 12వ శ్లోకం ఏం చెప్తుందంటే అభిసంధాయతు ఫలం దంభార్థమపి చైవ యత్ ఇజ్యతే భరతశ్రేష్ఠ తం యజ్ఞం విద్ధి రాజసం. ఈ 12వ శ్లోకం యొక్క తాత్పర్యాన్ని మనం ఈ విధంగా తెలుసుకోవచ్చును. ఏం చెప్తుందంటే ముందుగా, ఓ భరత శ్రేష్ఠ, ఏదో ఒక భౌతిక లాభం కొరకు లేక దంభముతో నిర్వహించబడే యజ్ఞము రజోగుణ ప్రధానమైనదిగా నీవెరుగుము అని మనకి ఈ శ్లోకం యొక్క తాత్పర్యాన్ని మనం 12వ శ్లోకం 17వ అధ్యాయం శ్రద్ధాత్రయ విభాగం నుంచి మనం తెలుసుకోవచ్చును. The 12th sloka conveys like this: but that sacrifice which is offered for the sake of reward or for the abstention, show, O best of the Bharatas, know that to be rajasic. This was the meaning of the 12th sloka of the chapter 17 Siddharthraya Vibhaga. తదుపరి మనం 13వ శ్లోకం తామసిక్ సాక్రిఫైస్. విధిహీన
మసృష్టాన్నం మంత్రహీనమమ దక్షిణం శ్రద్ధావిరహితం యజ్ఞం తామసం పరిచక్ష్యతే. ఈ 13 శ్లోకం యొక్క తాత్పర్యం ఏంటంటే, శాస్త్ర నిర్దేశములందు గౌరవము లేకుండా, ప్రసాద వితరణ లేకుండా, వేద మంత్రోచ్చారణములు లేకుండా, పురోహితులకు సంభావములు లేకుండా, శ్రద్ధారహితముగా యజ్ఞమేదైనను తమో గుణ ప్రధానముగానే భావించబడును అని మనం ఈ శ్లోకం యొక్క తాత్పర్యంగా 13వ శ్లోకం శ్రద్ధాత్రయ విభాగన 17వ అధ్యాయం ద్వారా మనం దాని తాత్పర్యాన్ని తెలుసుకోవచ్చును. 13th శ్లోక which conveys that the sacrifice which is contrary to scriptural laws, scriptural ordinances, and in which no food is distributed, no hymns are chanted, no fee are paid to the priest, and which is devoted to the faith and is to be tamasic. So this was the meaning of the 13th శ్లోక. ఈనాటి వీడియోలో మనం చివరిగా చదువుకోబోతున్న 14 శ్లోకం వాటి యొక్క తాత్పర్యం ఆస్టరిటీ ఆఫ్ బాడీ, శరీరం, తపస్. 14వ శ్లోకం ఏం చెప్తుందంటే, ముందుగా దేవద్విజా గురు ప్రజ్ఞా పూజానం శౌచమార్జవం బ్రహ్మచర్యా మహీంసా చ శారీరం తపా ఉచ్యతే. ఈ 14వ శ్లోకం యొక్క తాత్పర్యం ఏంటంటే, దేవాది దేవుని బ్రాహ్మణులను, ఆధ్యాత్మికాచారులను, తల్లిదండ్రుల వంటి పూజ్యులైన వారిని పూజించుట, శుచిత్వము, సరళత్వము, బ్రహ్మచర్యము, అహింస అనేవి దేహ సంబంధమైన తపస్సులుగా చెప్పబడుచుండును అని ఈ 14వ శ్లోకం మనకి తాత్పర్యాన్ని మనకి తెలియజేస్తుంది. 14th శ్లోక which is last sloka for this video, which implies like this: worship of the gods, the twice born teachers, the wise and purity, straightforwardness, celibacy and non-violence, these are all called the austerity of the body. With this we just end this video, and we will continue in the next video with the remaining slokas of the chapter 17. దీంతో మనం ఈ 14వ శ్లోకంతో ఈ వీడియోలో మనం ముగిద్దాం. సర్వే జనా సుఖినో భవంతు, సర్వ సమస్త సమ్మంగళాని సంతో, అసతో మా సద్గమయ, తమసో మా జ్యోతిర్గమయ, మృత్యోర్మామృతంగమయ. శాంతి శాంతి శాంతి. స్వస్తి.